కాకినాడ బీచ్ ఫెస్టివల్ కాసేపట్లో ముగిపోతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లలిత, తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇవాళ కనుమ పండుగ రోజు కూడా సంక్రాంతి సంబరాలు వైభవంగా ఘనంగా ప్రజలు నిర్వహించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా సంప్రదాయబద్ధంగా ఈ పండుగ ఉత్సవాలు జరుపుకున్నారు. కోడి పందాలు కూడా జిల్లాలో పలు చోట్ల నిర్వహించడంతో జనం వాటిని తిలకించేందుకు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. మరీ ప్రత్యేకంగా కాకినాడ తీరం జనసంద్రంగా మారింది. జిల్లాలో ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ పేరిట వాకలపూడిలోని సాగర తీరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. సంక్రాంతి వేడుకలకు కాకినాడ తీరం చాలా ప్రతిష్టాత్మకంగా జనం ఇక్కడికి తరలి వచ్చారు. అధిక సంఖ్యలో కాకినాడ నగర ప్రజలతో పాటు జిల్లా వ్యాప్తంగా సాయం సంధ్యా సమయంలో 4వ రోజు కూడా అత్యధిక రద్దీగా ఇక్కడికి విచ్చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లలో వీటినన్నిటి కూడా సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అట్లాగే సాయంత్రం నుంచి సాయం సంధ్యా సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వీక్షిస్తున్నారు. రాత్రి 11 గంటల వరకు ఈ ఉత్సవాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. నైట్ క్లబ్ డాన్సులు స్టెప్పులతో కుర్రకారు ఉర్రూతలవుతున్నారు. అలాగే సాంస్కృతిక సంగీత విభావరి లలిత కళలతో పాటు సంగీతంతో కూడుకున్న ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా నిరంతరాయంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. యాంకర్లు రవి, శ్రీముఖి నిర్వహిస్తున్న వ్యాఖ్యానం కూడా ఇక్కడ సందర్శకులను విశేషంగా అలరిస్తున్నాయి. 300 స్టాళ్లు ఈ బీచ్ ఫెస్టివల్లో ఏర్పాటు చేశారు. వీటిలో తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకమైన ఆహార పదార్థాలు, 5 రకాల వంటకాలు, ఆత్రేయపురం పూతరేకులు, పెరుమాళ్లపురం బెల్లంగారెలు, అలాగే కోనసీమలో 5 రకాల పిండి వంటలతో పాటు మాంసాహార పదార్థాలు కూడా ఇక్కడ స్టాల్లో ఏర్పాటు చేయడంతో వీటినంతా సందర్శకులు ఎంతో ఆసక్తిగా రుచి చూసి ఆస్వాదిస్తున్నారు. అలాగే నెక్ ఆధ్వర్యంలో కోడిగుడ్లతో సంబంధించిన 5 రకాల వంటకాలను ఇక్కడ ఒక స్టాల్లో ప్రదర్శన చేశారు. దీనికి కూడా విశేష స్పందన లభిస్తోంది. మొత్తానికి కోడిగుడ్డు వల్ల ఉపయోగాలు, వాటికి రకరకాల 40 రకాలుగా వంటకాలు ఎలా చేసుకోవచ్చు, మా కోడి మాంసంతో 5 రకాల పదార్థాలు ఎట్లా చేసుకోవచ్చు అనేది కూడా వీటిలో వివరిస్తున్నారు. ఉచితంగా పుస్తకాలు కూడా పంపిణీ చేస్తున్నారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో సందర్శకులు వాటిని తిలకించేందుకు చాలా ఆసక్తి చూపుతున్నారు. మొత్తానికి కాకినాడ తీరం సంక్రాంతి వేడుకల్లో చాలా ప్రత్యేకంగా జన సంద్రంతో నిండిపోయింది. ఈ తీరం అంతా కూడా కిటకిటలాడుతోంది. ఆదివారం కనుమ పండుగ రోజు సెలవులు కావడంతో ఇవాళ ముగింపు సందర్భంగా కూడా ప్రజలంతా కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలను అలాగే స్టాల్ను తిలకించి చాలా సంతోషంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అలాగే జిల్లా యంత్రాంగం కూడా అన్ని విభాగాలు దీన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించడంతో యంత్రాంగం కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. అలాగే కోనసీమ ఉత్సవాలు, మన్యం జాతర కూడా మరో 2 నెలల్లో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ముస్తాబైంది. ఈ ముగింపు వేడుకలకు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కూడా విచ్చేశారు. ఇక్కడ జరుగుతున్న వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఆయన తిలకిస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ కాకినాడలో 4 రోజుల పాటు ప్రజలను పూర్తి స్థాయిలో అలరించాయి. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి టీవీ న్యూస్ కాకినాడ.